దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమె ఇటు అవకాశం ఇచ్చినట్టు అయ్యగారికి, అమ్మగారికి, కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుడు చెప్పిన 7 మాటలలో చివరి క్షణంలో ఎంతో అమూల్యమైన చెప్పిన మాటలలో నేను 3వ మాట చెప్తుండగా దేవుడు ఎంతో నాకు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3వ మాట ఏమిటనగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వరకు చదువుకుందాము. యేసు తన తల్లియు తన ప్రేమించు శిష్యులను దగ్గర నిల్చుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులను చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆమె ఆ గడియ నుండి ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. నాయన ఇట్టి స్థితిలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు, నీకు ఎంతో కృతజ్ఞతలు నాయన. మొదటి 2 మాటలు ఎంత శ్రద్ధగా ఆలకించి ఉన్నామో తండ్రి నాయన, మిగిలిన 4 మాటలు కూడా అంతే శ్రద్ధగా ఆలకించే తండ్రి నాయన హృదయాలు మాకు దయచేయండి. ఈ చిన్న ప్రార్థన, పొద్దుపాటు ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమండి. యేసుక్రీస్తులో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుప్రభు వారు పలికి ఉన్నారు. ఆ సిలువలో ఎర్రటి ఎండలో ఎంతో ఆయన శరీరాన్ని నలగొట్టబడి ఎంతో వేదనతో ఉన్న ఆ సిలువ దగ్గరికి వచ్చిన తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని యోహానుకు అప్పగించాడు. అంత బాధ కలగా ఉన్న స్థితిలో ఉండి మనం ఏమన్నా మాట్లాడగలమండి? మాట్లాడలేము. అయినా అంత స్థితిలో ఉండి మన బాధ్యతలు అలాంటి టైంలో మనకు గుర్తొస్తాయి? అసలు గుర్తురావు. కానీ ఆయన అంత బాధలో ఉన్న ఆయన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. సిలువ దగ్గర బాధ్యతలు నెరవేరుతాయి. బాధ్యత అంటే తల్లిదండ్రులు చూసుకోవడమే కాదు, కానీ ఒక తండ్రిగా కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు, పిల్లలుగా కొన్ని బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, తల్లిగా కొన్ని బాధ్యతలు వారు నెరవేర్చు ఉండాలి. తనకు జన్మనిచ్చిన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుడైన యోహానికి అప్పగిస్తాడు. శిష్యుడైన యోహానికే ఎందుకు యేసుప్రభు వారు అప్పగించారండి? చివరి వరకు నమ్మకంగా ఎంతో ఆసక్తితో దేవుని దగ్గరగా చూసిన తన శిష్యులలో ఒక శిష్యుడు యోహాను గారండి. అంతేకాక తల్లి ప్రేమ పైగొట్టుకున్న ఆ శిష్యునకు ఇదిగో నీ తల్లి అని చూపించాడు. యోహాను వారిని తన కుటుంబం వెలివేసిందండి. ఎందుకు? యోహాను వారిని తన తల్లి, తన తోబట్టులు వాళ్ళందరూ వెలివేశారు. ఎందుకంటే యోహాను వారికి ఒక కళ వచ్చిందంటండి. అంటే దేవుడు నన్ను ఒక హెచ్చించే రీతిగా నన్ను పెడతాడని, మీరు కూడా నాకు నమస్కరించి ఉంటారని, మీరు నాకు తగ్గింపబడి ఉంటారని ఒక కళ వచ్చిందని చెప్పాడండి యోహాను గారు. ఆ కళ గురించి తన తోబట్టులతో మాట్లాడితే, నేను మీకు నమస్కరించడం ఏంటి అని చెప్పి పగ పెంచుకున్నారంటండి తన సహోదరుడి మీద. అలా తనని ఎంతగానో బాధ పెట్టడం మరియు తను చంపడానికి ప్రయత్నించారండి తన తోబట్టు వాళ్ళు. కానీ ఇశ్రాయేలు రాజ్యంలోనికి ఆయన యోహాను వారిని అమ్మేశారంటండి. ఆ సమయంలోని యోహాను గారు చాలా బాధపడి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా కానీ దేవుణ్ణి తలుచుకుంటూ ఎంతో ఆనందంగా ఆయన ఆ జైలు శిక్షను కూడా అనుభవించారంటండి. మరియు ఆ భయంకరమైన శ్రమలో ఆయన తన బాధ్యతను నెరవేర్చగా ఉన్నాడు. సిలువ వద్ద బాధ్యత నెరవేరబడుతుంది. తన తల్లిపై ఎంత ప్రేమ ఉన్నప్పుడు తన జన్మనిచ్చిన తన తల్లికే తన తల్లిపైన అంత ప్రేమ చూపించినప్పుడు తన రూపంలో మనల్ని తన రూపంలో మనల్ని రూపొందించుకున్న మన మీద ప్రేమ ఎంత ఉంటుందండి? చాలా ప్రేమ ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అంటాడండి, లోయల కంటే లోతైనది ఆయన యేసు ప్రేమ అని ఒక భక్తుడు పాట పాడతాడండి. ఆ పాట ఏంటంటే, లోయల కంటే లోతైనది
నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది, కలువరిలో ప్రేమ లోయల కంటే లోతైనది, కలువరిలో ప్రేమ గగనము కంటే ఎత్తైనది, కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెల ఎంతో అని ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెల ఎంతో అని ఇహమందైనా పరమందైనా, వేలా కట్టలేని కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, నే పాడేదన్ ఓ కొనియాడేదన్, నే పాడేదన్, కొనియాడేదన్ నా ప్రియ యేసు, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. అలా యేసుని ప్రేమను వర్ణించి ఈ భక్తుడు మంచిగా పాట పాడాడు. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టము. అంతేకాక ఆయన ఈ కోసం ప్రాణం పెట్టారు. మనం ఏం చేస్తున్నామండి? మనం ఏమైనా చేయగలిగాం ఆయన కోసం? ఈ కాలంలో తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసే స్టేజ్. ఎవరైనా పట్టించుకుంటారా తల్లిదండ్రులని? యవ్వన వయసులో ఉన్నప్పుడు మమ్మీ డాడీ అనే ఏజ్లోంచి ఈ ముసలోడికి ఏమన్నం పెడతా, ఈ ముసలిదానికి ఏమన్నం పెడతా అనే టైప్కి వచ్చాం. కానీ దేవుడు అలాగా అంత బాధలో ఉన్నా కూడా ఆయన తన బాధ్యతను మర్చిపోయాడా? నేను చెప్పాలంటే దేవుడు అక్కడి నుంచి ఆయన మరియమ్మ గారి బాధ్యతను పట్టించుకోకపోయినా పర్లేదు. దేవుడు రెండు అంశాల మీద ఆ స్థితిలో ఉన్నారండి. ఒకటి అంశం తండ్రి దేవుడి చిత్తం ఒకటి నెరవేర్చాలి. రెండో అంశం తల్లి బాధ్యతను ఒకరికి అప్పగించాలి. ఈ బాధ్యతను అప్పగించకపోయినా పరమతండ్రి ఏమీ అనుకోరండి. ఎందుకంటే అక్కడ ఉన్న స్టేజ్లో ఆయన ఏమంటాడు? యేసుప్రభు వారు ఆ బాధ్యతను నెరవేర్చకపోయినా ఎవరు ఏం అడగరండి. ఆ సిలువలో ఉన్నప్పుడు అమ్మ నేను ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను, నీ బాధ్యతను నేను నెరవేర్చలేకపోతున్నాను, నీ బాధ్యతను నేను వేరే ఒకరికి అప్పగించలేకపోతున్నాను అని మరణించవచ్చు. కాకపోతే కానీ ఆ తల్లిని తన శిష్యుడైన యోహానుకు అప్పగించి ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడికి అప్పగించానండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ముసలావిడ అంటండి ఒక రోడ్డు మీద అలాగా పడి ఉంటే కొంతమంది వెళ్ళి ఏంటండి ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు ఏంటండి అని అడిగితే నాకు 4 అబ్బాయిలు ఒక కుమార్తె అని చెప్పారంటండి. అదేంటండి అంతమంది పిల్లలు ఉండగా ఎవరు చూసుకోవట్లేదా అంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి నన్ను ఇక్కడ అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారంటండి అని చెప్పారంట. ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రులు అటువంటి స్టేజ్లో ఉంటున్నారండి. పిల్లలు పట్టించుకోకపోవడంతో ఎవరికి ఏం చెప్పుకోలేనంత స్టేజ్లో ఉన్నారండి. అప్పుడు ఆ ముసలావిడ ఈ అడిగే వాళ్ళని తిడుతున్నారంటండి. మీ పిల్లలు ఏంటండి ఇలా వదిలేశారంటే నా పిల్లల్ని తిట్టకండి అని చెప్పి ఆ స్టేజ్లో కూడా అమ్మ నాన్న వారిని తక్కువ చేయకుండా మా పిల్లలు మంచివారే, మేమే బయటకు వచ్చేసాము అని వాళ్ళు వెనకేసుకిస్తూ ఉన్నారంటండి. కానీ వారి బాగా చూసుకునేవారుగా మనం ఉన్నామా లేదా అని ఒకసారి గమనించాలి. యేసుక్రీస్తు వారు తన మరణ స్థితిలో కూడా తన బాధ్యతను గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. బాధ్యతలను స్వీకరించి తన తల్లిని ఎంతగానో ఆదరించి తన శిష్యుడికి అప్పగించి ఆయన మరణించారంటండి. యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు ఉండగా యోహాను గారికి ఎందుకు అప్పగించాలనుకున్నారు? అంతేకాక యేసుప్రభు వారికి
మరియమ్మ యోసేపు గారికి శారీరకంగా పుట్టిన పిల్లలు ఉన్నారంటండి. కానీ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు యేసుప్రభు వారు ఆ తల్లి బాధ్యత? వారెవ్వరు కూడా యేసుప్రభు వారు నమ్మలేదు. యేసుప్రభు వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారికి పిచ్చి పట్టిందని ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. తన తల్లిని ఎప్పుడు మరియమ్మ గారు యేసుప్రభు వారి వెనకేసుకొస్తూ వచ్చేదంటండి. అందుకని చెప్పి తన తల్లిని పట్టించుకోకుండా ఉండేవారంట. దానివల్ల వాళ్ళ సహోదరులకు తన తల్లి బాధ్యతను అప్పగించలేదు. మీరు చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు. మార్కు సువార్త 6వ. ఈ సంగతులు ఇతని ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది, ఇటు చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవేమి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వల్ల కాడా, వడ్లవాడు కాదా, ఇతని సోదరములందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడి. ఆయన సహోదరులు యేసుప్రభు వారిని ఇష్టపడేవారు కాదంటండి. ఎందుకంటే యేసుప్రభు వారు చేసిన కార్యాలు వల్ల అందరూ ఆయన్ని ఎక్కువగా పొగిడేవారటండి. దానివల్ల అసూయ, ద్వేషం పుట్టింది. ఈ కాలంలో కూడా అంతే. సహోదరులు అన్న మంచిగా ఉంటే తమ్ముడు ఓరవలేడు, తమ్ముడు మంచిగా ఉంటే అన్న ఓరవలేడు. అన్న తమ్ముల మధ్య ఎటువంటి ప్రేమ ఉంది ఈ కాలంలో? యేసుప్రభు వారు చెప్పినట్లుగా తన తల్లిని తన బాధ్యత ఎంతగానో నెరవేర్చినాడో మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలి. అలా బాధ్యత కలిగి ఉండాలని మరియు యోహాను గారిని దేవుడు ప్రత్యేకపరచడానికి 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, యోహాను వారు యేసుప్రభు వారికి ఎప్పుడూ దగ్గరగా ఉండేవారంటండి. 2, ఏ శిష్యులు కూడా పరలోకం గురించి వ్రాయలేదంటండి. కానీ యోహాను గారు మాత్రమే పరలోకము గూర్చి వివరించేవారంటండి. యోహాను గారు ఎప్పుడు యేసుప్రభు వారు అర్థం చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉండేవారండి. యేసుప్రభు వారు ఆయన మనసును అర్థం చేసుకునే ఆయనకి ఇష్టమైన శిష్యులలో యోహాను గారు ఒకరంటండి. ఆ సమయంలో యోహాను గారికి మాత్రమే ఆ తల్లి బాధ్యతను అప్పగించి ఉన్నారు. మనకు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము. నీవు దీర్ఘాయుష్మతు నవ్వునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించదము. మనం ఉన్నంత కాలం వరకు మన తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడమే మన బాధ్యత. మన బాధ్యతను ఎప్పుడు మరిచిపోకుండా వారిని చేయి విడవక వారికి తోడుగా ఉండాలని. నిజమైన భక్తి అంటే నిర్లక్ష్యం ఉండడం కాదు, కానీ బాధ్యతలు నెరవేర్చుకోవడం అనేదే మన నిజమైన భక్తిని తెలియజేస్తుందండి. యేసుప్రభు వారు ఎట్లయితే తన తల్లి బాధ్యతను కూడా తన తల్లి బాధ్యత నెరవేర్చుకున్నారో మనం కూడా మన తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చుకోవాలని యేసుప్రభు వారు యోహానుకు ఎంత ప్రత్యేకతతో నమ్మకంతో తన తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడో మనం కూడా యోహాను గారు వలె ఒక యేసుక్రీస్తు వారికి ఒక మంచి శిష్యునిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.